వెల్కమ్ టు రాజనీతి. అమరావతికి ఫేజ్ 2లో భూ సమీకరణ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీని మీద అమరావతి ప్రాంత రైతుల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అయితే యాక్చువల్గా 44,000 ఎకరాలు ఈ భూ సమీకరణ కింద తీసుకుంటారు. రాజధాని కోసం తీసుకొచ్చే ప్రాజెక్టులకి రేపు భూములు కావాలంటే ల్యాండ్ బ్యాంక్ ఉండాలి కాబట్టి తీసుకుంటారు అనేది వార్త. నారాయణ గారు కూడా ప్రెస్ మీట్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలి, ఈ 5,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ కింద ఇమ్మని అడుగుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ కనుక అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఆ ప్రాంతంలో ధర ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుందో దాని మీద 2.5 రెట్లు ఎక్కువ ఇస్తారు. అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఎకరం 20 లక్షలు ఉందనుకోండి, దాని మీద 2.5 రెట్లు ఎక్కువ ఇస్తారు. కానీ ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరిగినాయి. ఈ నేపథ్యంలో అక్విజిషన్ కంటే పూలింగ్ బెటర్ అని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. దీన్ని పరిశీలిస్తున్నామని నారాయణ గారు చెప్పారు. యాక్చువల్గా అది కరెక్టే. ఎందుకంటే అమరావతిలో భూముల ధరలు పెరిగినాయి. గతంలో అంటే 2015 ప్రాంతంలో ఈ 29 గ్రామాల పరిధిలో రాజధానిని నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ కింద రైతులను అడిగినప్పుడు 90% మంది రైతులు దానికి ఆమోదం తెలిపారు, దానికి సానుకూలంగా ఉన్నారు. భూ సమీకరణకి ఎవరో పెనుమాక ఉండమల్లి ప్రాంతాల్లో కొంతమంది మినహా మిగతా అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. తర్వాత అప్పుడున్న ల్యాండ్ వాల్యూ కూడా తక్కువ. 29 గ్రామాల్లో ఒక 4-5 గ్రామాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న పెనుమాక, ఉండవల్లి, లేదంటే ఉద్దండరాయనపాలెం ఇలాంటి గ్రామాల్లో కొంచెం ఎక్కువ ఉండేది. మిగతా తుళ్ళూరు కానీ ఇటు వెనకాల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా దాదాపు 20-25 గ్రామాల్లో ఎకరం 10 నుంచి 20 లక్షల లోపే ఉండేది. అందుకని జనం అంతా కూడా అందులో రాజధాని వస్తుంది కాబట్టి రాజధానికి కోసం మనం ఇద్దాం, మన కంట్రిబ్యూషన్ ఉండాలని, అలాగే లాభదాయకంగా కూడా ఉంటుందని ఇచ్చారు. లాభదాయకం లేకపోతే అంతమంది రారు, లాభదాయకంగా ఉంటుందనే ఇచ్చారు. 1,250 గజాలు వచ్చినాయి, 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇచ్చారు ఎకరాకి. అది బాగానే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత రేట్లు పెరిగినాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చాక పడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏ గ్రామాల్లో అయితే భూ సమీకరణ చేయబోతుందో, అంటే ఇప్పుడు హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్లమాను, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, కంతేరు ఈ గ్రామాల్లో తీసుకుంటారని చెప్తున్నారు. ఈ గ్రామాల్లో తీసుకుంటారని చెప్పినప్పుడు అక్కడ ఆ గ్రామాల్లో ఎకరం 2 కోట్ల నుంచి 4 కోట్ల దాకా ఉంది ఇవాళ. అంటే రాజధానికి ఆనుకుని ఉన్నాయి కాబట్టి ఈ గ్రామాలు భూముల ధరలు పెరిగినాయి. దారి లేని పొలాలకైతే 2 కోట్ల నుంచి 3 కోట్లు, కొంచెం మంచి రోడ్డు ఫేసింగ్ పొలాలు అయితే 3, 4, 5 అట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ రైతులు రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు కూడా పాత ప్యాకేజీ కంటే ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పూర్తిగా వ్యతిరేకంగా లేదు. అంటే చాలామంది ఏమంటున్నారంటే ముందు తీసుకున్న పొలాల సంగతి చూడకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి సేకరణ, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఆ గ్రామాల్లో రైతులతో నేను మాట్లాడాను, కొంతమందితో ఇవాళ మాట్లాడా, కొంతమంది రైతులతో, రైతు నాయకులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ప్రధానంగా అభ్యంతరం ఎక్కడి నుంచి వస్తుందంటే 29 గ్రామాల నుంచి వస్తుంది. 29 గ్రామాల రైతులు ఏమంటున్నారంటే ముందు మా పొలాలు తీసుకున్నారు, డెవలప్మెంట్ చేసే టయానికి ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటిని బీళ్లుగా మార్చేశారు, మా పరిస్థితి అగమ్య గోచరం అయింది, ఉన్న పొలాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయినాయి, ప్రభుత్వమే ఒక మూర్ఖుడి చేతిలోకి వెళ్ళిపోయింది, ఆ మూర్ఖుడేమో రాజధానిని రద్దు చేసి పడేశాడు, పైగా సెంటు భూములను ఎక్కడెక్కడ వాళ్ళందరం తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇచ్చాడు, మా పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు గెలవకుండా ఉంటే మళ్ళీ మా పరిస్థితి ఏమై ఉండేది. ఇది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న. ముందు ఈ 33,000 ఎకరాల్లో నిర్మాణాలు చేయండి, ఈ డెవలప్ చేయండి, ప్లాట్లు వేయండి, లేఅవుట్లు వేయండి, మాకు ఇవ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించండి, మాకు ఇచ్చిన ఒప్పందం ప్రకారం దీన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దండి, ఆ తర్వాత మీరు ఏమైనా చేయండి. ఇది ఈ పనులు మొదలు పెట్టకుండానే మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు మీరు పూలింగ్లో తీసుకుంటే మా ల్యాండ్స్కి వాల్యూ తగ్గిపోద్ది, ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి రాజధానిని చంపేసినప్పుడు ఉద్యమించింది వాళ్లే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా తొలి ఉద్యమం అమరావతి రైతులు చేశారు.
అమరావతి రైతుల మీద వందల మంది మీద కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్కరి మీద డజన్ కేసులకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆ ఉద్యమాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఒకరైన గద్దె తిరుపతిరావు అనే ఆయన మీద 87 కేసులు ఉన్నాయి. శివారెడ్డి అనే ఆయన మీద 80 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఇంతవరకు ఈ ప్రభుత్వం మాఫీ చేయాల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టారు. పెడితే అధికారులతో మాట్లాడుతున్నాం, ప్రొసీజర్ ప్రకారం చేస్తామని చెప్పారు. కానీ 10 నెలలు అయింది, అమరావతి రైతుల మీద కేసులు మాఫీ చేయలేదు. మనం ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలామంది మీద కేసులు ఉన్నాయి. 2014 ముందు ప్రభుత్వాలు వీళ్ళు రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేయటం, వాటి మీద కేసులు పెట్టడం, వేల మంది మీద కేసులు పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవడంతోనే ఒక కలం పొడితో మొత్తం కేసులన్నీ తీసి పడేశాడు. ఆ రకంగా ఎందుకు చేయరు చంద్రబాబు నాయుడు గారు అని కూడా అడుగుతున్నారు. సో ఇదొక అసంతృప్తి వాళ్ళకి. ఇక సరిహద్దు గ్రామాల వాళ్ళు ఏంటంటే, మాకు ఆల్రెడీ రేట్లు పెరిగినాయి, సో మాకు కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వండి. అలాగే టైం బౌండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, ముందు 33 గ్రామాల ప్రజలు పడ్డ బాధలన్నీ చూసాం మేము. రేపు పొద్దున మళ్ళీ ఇదే చెట్లు కొట్టే జగన్మోహన్ రెడ్డి వచ్చాయంటే కట్టిన బిల్డింగ్లు కూడా కూల్చేట అయిపోతాను. అతని మెంటాలిటీ సైకో మెంటాలిటీ. కాబట్టి మాకు 1 ఇయర్లో మీ భూములు రిజిస్టర్, మీకు ప్లాట్లు ఆన్ పేపర్ ఇస్తాం, ఆ తర్వాత ఇంకో సంవత్సరంలో మీకు డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాం, ఆ తర్వాత ఇంకోటి చేస్తాం, ఇట్లా ఒక అగ్రిమెంట్ చేయాలి. అలాగే కాంపెన్సేషన్ విషయంలో కూడా ఆ రోజున 29 గ్రామాల్లో భూముల రేట్లు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి 1250 గజాలు ఇచ్చారు. ఇప్పుడు మాకు భూముల రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ సరే అంటే ఓవరాల్గా చూస్తే అర్థమైంది ఏంటంటే, ఆ రోజున వచ్చినంత సానుకూలత అయితే లేదు ఇవ్వటానికి. మెజారిటీ రైతులు సానుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే మెయిన్ రోడ్ల పక్కన పొలాలు ఉన్నవాళ్ళు, డొంకల పక్కన పొలాలు ఉన్నవాళ్ళు మినహా మిగతా రైతులంతా కూడా మంచి కాంపెన్సేషన్ వస్తుందనే ఆశతో ఉన్నారు. అంటే దాదాపు అంటే పోయినసారిలాగా 90-95% అనుకూలంగా ఉన్నారని చెప్పలేం. కానీ బట్ ఒక 60-70% రైతులు సానుకూలంగానే ఉన్నారు. ప్రభుత్వం కనుక వాళ్ళకి భరోసా ఇస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా మొగ్గుతారు. కాకపోతే అంత సులువుగా ఉండదు. గ్రామ సభలకు పోయినసారి ఏంటంటే 58 రోజుల్లో మొత్తం 90% కంప్లీట్ అయిపోయింది పూలింగు. ఈసారి చాలా టైం పట్టింది. ఈసారి గ్రామాలు తక్కువ ఉన్న 11 గ్రామాలని చెప్తున్నా, టైం మాత్రం చాలా పడుతుంది. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి. పైగా ఇప్పుడు మళ్ళీ దీనికి రాళ్ళు వేసేవాళ్ళు, అడ్డం వచ్చేవాళ్ళు ఉంటారు. విపక్ష నాయకులు, వైసీపీ ఉంటుంది, అలాగే వామపక్షాలు ఉంటారు, అలాగే వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి కురువృద్ధులు అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఎందుకని అడ్డంకులు కొడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటినీ దాటుకుని ఈ పూలింగ్ కార్యక్రమం నిర్వహించాలంటే కొంచెం కష్టసాధ్యమే. కాకపోతే భూములు అయితే ప్రభుత్వం అవసరం అనేది చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 33,000 ఎకరాల్లో పూలింగ్లో రైతులకు ఇవ్వగా మిగతా అంటే మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించిన తర్వాత ప్రభుత్వం చేతిలో 8,000 ఎకరాలే ఉంటుంది. దీన్ని వివిధ సంస్థలకి, విద్యా సంస్థలకి, రేపొద్దున ఏమన్నా కంపెనీలు వస్తే కంపెనీలకి, ఇలాంటి వాటికన్నిటికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి రోడ్లని ఇన్నర్ రింగ్ రోడ్డుకి లింక్ చేస్తారు. ఇన్నర్ రింగ్ రోడ్ కోసం స్థలం తీసుకోవాలి, అవుటర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్స్ తీసుకోవాలి. ఈ రింగ్ రోడ్లకి అమరావతిని లింక్ చేస్తూ మళ్ళీ రోడ్లు వేయాలి, రేడియల్ రోడ్స్ వేయాలి. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు, దానికి 5,000 ఎకరాలు కావాలంటున్నారు. 5,000 ఎకరాలు ఎందుకనే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే గన్నవరంలోనే ఇంకో 400-500 ఎకరాలు తీసుకుంటే అయిపోద్ది కదా అని అంటున్నారు. వన్స్ కృష్ణానది మీద బ్రిడ్జిలు పడ్డాక 15 గంటలో వెళ్ళిపోవచ్చు రాజధానిలోంచి గన్నవరంలోకి. అవసరం ఏంటంటున్నారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ భారీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించి ఇక్కడే విమానాల ఓవర్ హాలింగు, రిపేర్లు, మెయింటెనెన్సు ఈ సెంటర్లన్నీ పెడితే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అనేదాన్ని ఒక 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలో నాన్ పొల్యూటెడ్ యూనిట్స్ పెడతారు. అంటే టెక్నాలజీకి సంబంధించినవి కానీ ఇలాంటి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. దానికోసం కూడా దాదాపు ఒక 1,500 నుంచి 2,000 ఎకరాలు అవసరం అవుతాయని చెప్తున్నారు. అంతర్జాతీయ స్టేడియంలు కానీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగడానికి అనుగుణంగా ఇప్పుడు గచ్చిబౌలిలో కనుక జిఎంసి బాలయోగి స్టేడియం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించారు. అలాంటివి నిర్మించి అంతర్జాతీయంగా అమరావతికి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని రైతులే కాకుండా మిగతా ప్రజలందరికీ కూడా ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్లలో అవుతాయా అనేది. సరే 4 ఏళ్లలో అవ్వవు అని పూర్తిగా వదిలేయటానికి కూడా లేదు. ఎందుకంటే ముందు కార్యక్రమం అయితే మొదలు పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొంచి ఉన్నాడు.
మళ్ళీ ఎలక్షన్లు జరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ చిందరవందర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 33 గ్రామాలతో పాటు రేపు పొద్దున పూలింగ్లో తీసుకునే మిగతా గ్రామాల్లో ఉన్న ల్యాండ్స్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఏ ప్రాంతంలో ఏం ప్రాజెక్టులు వస్తాయి ఏంటి, వాటికి టైం బౌండ్ అగ్రిమెంట్స్ చేసి లీగల్గా కూడా రేపు పొద్దున ఇబ్బంది రాకుండా చూసుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ముందు 33,000 ఎకరాలు కట్టకుండా ఇంకా ఏంటి మళ్ళీ కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఒక రకంగా అది సహేతుకమైన ప్రశ్నే. ఇందులో పనులు మొదలుపెట్టి కొంతవరకు పనులు జరుగుతుండగా ఈ 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం 44,000 ఎకరాలని ముందుకొస్తే అంత వ్యతిరేకత అభ్యంతరాలు రావు. ఇక్కడేమో ఇంతవరకు పనులు మొదలు పెట్టాల. పైగా నరేంద్ర మోడీ గారు రావాలంటారు, లేదంటే ఇంకోటి 4 నెలలుగా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవే పనులు జనవరి నుంచి మొదలుపెట్టి శరవేగంగా జరుగుతూ ఉన్నప్పుడైతే కొంత అభ్యంతరాలు తగ్గేవి. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ డెవలప్ చేయడంతో పాటు అక్కడ రేపు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకున్న వాళ్ళ దగ్గర ఏం చేస్తాం, ఎప్పటిలోగా చేస్తాం అనేది స్పష్టమైన హామీ ఇవ్వటం, రిటర్న్గా అగ్రిమెంట్లు చేసుకోవటం లాంటివి చేస్తే కొంతవరకు అభ్యంతరాలు తగ్గే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.